ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటిది కేంద్ర స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనో జాతీయ ఎన్నికలు రాష్ట్రాలతో కలిపి జరిగితే కేంద్రంలో ప్రభుత్వపు పనితీరు రాష్ట్రాల ప్రభుత్వాల మీద పడుతుంది. లేదప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల మీద వ్యతిరేకత కేంద్రం మీద పడుతూ ఉంటుంది. దానికి సాక్ష్యం 2004లో 1999లో వచ్చేటప్పటికి అటల్ బిహారీ వాజ్పేయి పరిపాలన ఇంపాక్ట్ ఆంధ్రప్రదేశ్ మీద పడబట్టి ఆ రోజున బీజేపీ తెలుగుదేశం కూటమి విజయం సాధించింది. 2004లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ టెంపో యాంటీ బీజేపీ టెంపో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రాలో అట్లాగే కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చింది. అదే సందర్భంలో టెంపర్ తేడా వచ్చినప్పుడు మార్పులు వస్తూ ఉంటుంటాయి. ప్రస్తుతం అయితే భారతదేశంలో 21 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. రేపో మాపో ఇంకా మిగతా రాష్ట్రాల పరిస్థితి చూస్తుంది. 2029 ఎన్నికలకు వచ్చేటికి అత్యధిక రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలే ఉండటం వల్ల కింద పైన 2 చోట్ల వాళ్లే ఉండటం వల్ల అది కేంద్రం పనితీరు గురించి ఆలోచిస్తారు, రాష్ట్రాల లింకు ఆలోచిస్తారు. ఈ టైంలో గెలుపా ఓటమా అన్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్ భారతీయ జనతా పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ భవిష్యత్తు కూడా.